తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసు కొత్త మలుపు తీసుకుందా? ప్రమోషన్ పేరుతో బెట్టింగ్ సంస్కృతిని ప్రోత్సహించి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేదే లేదు అంటూ హంగామా చేసిన పోలీసులు ఇప్పుడు మరో ఆలోచనలో పడ్డారా? విత్తనం వేస్తేనే కదా మొక్క మొలిచేది అనే విషయం కాకీలకు ఇప్పుడు అర్థమైందా? ఇల్లీగల్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్లకంటే అసలు వాటిని క్రియేట్ చేసిన వారిపైనే యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటూ పునరాలోచనలో పడ్డారా? ఇప్పటి వరకు మీడియా కోడై కూసిన ఆ 25 మంది సెలబ్రిటీలు ఇకపై సాక్షులుగా మారబోతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ ఇల్లీగల్ యాప్స్ అన్నింటి మీద ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయిన ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు జరిగిందంతా తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు సీను మారిపోయిందని సమాచారం. ప్రమోట్ చేసిన వాళ్ళు డబ్బు కోసమే చేశారు, బెట్టింగ్ చేసిన వాళ్ళు డబ్బు కోసమే చేశారు. అసలు మోసం ఎవరి మీదయ్యా అంటే యాప్ క్రియేట్ చేసిన వాడి మీదే. సో ముందు వాళ్ళని పట్టుకుంటేనే కానీ పని పూర్తవదు అనే నిర్ణయానికి వచ్చిన పోలీసులు యాప్ నిర్వాహకుల జాడను పసిగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని యాప్ల వివరాలు గుర్తించారు. త్వరలోనే మిగిలిన వాటి వివరాలు కూడా సేకరించనున్నారు. యాప్ యజమానులు తెరపైకి వస్తే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఈ కేసుల్లో కేవలం సాక్షులుగా మిగలనున్నారు. అంటే బెట్టింగ్ యాప్ కేసులో వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులంతా ఇకపై సాక్షులుగా మారబోతున్నారన్నమాట. ఒకవేళ ఇదే కనుక జరిగితే కేసులు నమోదైన సెలబ్రిటీలంతా కేవలం సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతారంతే. మొత్తం సీన్ అంతా బెట్టింగ్ యాప్ కంపెనీలపై నడుస్తుంది కాబట్టి యాక్షన్, రియాక్షన్ అంతా యాప్ నిర్వాహకులపైనే ఉండబోతున్నాయనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది.